వాక్యముతో ఆరాధించుకుందామండి. ఆయన్ని ఆరాధించే ముందుగా దేవుని యొక్క వాక్య లేఖన భాగంలో నుంచి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యము చేత ప్రేరేపించబడిన వారమై ప్రభు యొక్క సన్నిధిలో ఆయనను ఆరాధించుకుందామండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదాం. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదాం. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి ఒక్కొక్క మాటలాగా చదవడానికి ప్రయత్నం చేయండి. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. ఈ ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి దేవుడి దగ్గర ఎంతో సమయము కనిపెట్టగా దేవుడు ఈ మాటను గుర్తు చేశాడు. ఆయన ప్రభు దగ్గర నేను ఎంతోసేపు ప్రభా ఏం చెప్పాలి నీ ప్రజలకు రేపు అన్ని నడిదిన నుంచి కూడా ఒకటే రీతిగా నా మనసులో నేను ఆ రీతిగా ధ్యానం చేస్తూనే ఉన్నాను. ఏం చెప్పాలి. నేను అలా ప్రార్థన చేస్తున్న మేరకు మరి ఈ యొక్క ఉదయ తెల్లవారుజామున దేవుడు ఈ ఒక్క మాటను గుర్తు చేశాడు. ఆయన గుర్తు చేసిన మాట ఏంటో మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనంలో చివరి మాట ఆయన ఏమన్నాడు అంటే, రక్షణ మాకు కలుగునా. ఈ ఒక్క మాట దేవుడు గుర్తు చేశాడు. అంటే ఇశ్రాయేలీయులు వారు రక్షణ మాకు కలుగునా అని ఎందుకు వారు అడుగుతున్నారు? వాళ్ళకి రక్షణ లేదా? ఎందుకు ఈ విషయాలని చెప్తున్నారు అంటే ఆ ఒక్క మాట కాదు, కానీ ఈ అధ్యాయం అంతటిని నేను చాలా సమయం చదివానన్నమాట. ఎందుకు వీరు మాకు రక్షణ కలుగునా అని వీరు ఈ రీతిగా ఎందుకు అడిగారు దేవుణ్ణి? అసలు వీళ్ళకి రక్షణ కలగదా, లేకపోతే కలిగడానికి అర్హత లేదా? మరి ఎందుకు వీరు అంటున్నారు రక్షణ మాకు కలుగునా అని అడుగుతున్నారు? మీ అందరికీ తెలుసు కదా, రక్షణ అనేది 2 రకాలైన రక్షణలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన రక్షణ, 2 ఆత్మ సంబంధమైన రక్షణ. శరీర సంబంధమైన రక్షణ ఈ లోకంలో మానవుడు ఇవ్వగలుగుతాడు, అవునా? ఒక భార్యకు భర్త ఇవ్వగలుగుతుంది, ఒక భర్తకు భార్య ఇవ్వగలుగుతుంది, తల్లిదండ్రులు అంటే పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలుగుతారు. అంటే శరీర సంబంధమైన రక్షణ అనేది ఈ లోకంలో మానవుడు కలిగించగలిగింది. కానీ ఆత్మ సంబంధమైన రక్షణ అనేది ఈ లోకంలో ఏ మానవుడు కలిగించలేదు. అది ఒక్క దేవుడు మాత్రమే కలిగించగలిగిన వాడు. మీ అందరికీ తెలుసు కదా, 146వ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు అంటాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకుడి, వారు నాడే నశించుకుపోతారు అంటాడు. అంటే రక్షణ అనేది ఈ లోకములో ఎవరి ద్వారా కలిగేది కాదు. ఈ ఆత్మ సంబంధమైన రక్షణ ఒక్క దేవుడి వల్ల మాత్రమే కలుగుతుందే తప్ప లోకములో ఇంకెవరి ద్వారా కూడా ఈ రక్షణ అనేది కలిగించబడదు. అనాది కాలంలో అంటే ఆది కాండము నుంచి మలాకీ గ్రంథం వరకు పాత నిబంధన కాలంలో యేసు ప్రభువారు రాకముందు కాలం అంతా కూడా రక్షణ అనేది ఒక్క యూదులకు మాత్రమే ఉండేది. అంటే వారు మాత్రమే దేవుని ప్రజలు. ఆ దినాలలో వాళ్ళు మాత్రమే దేవుని ప్రజలుగా చేయబడ్డారు. మీ అందరికీ తెలుసు కదా, అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానము చేశాడు.
ఏమన్నాడు అంటే, నీకు పుట్టిన ప్రతి సంతానములో నీ వంశములో జన్మించిన వాడు ఎవడైనా సరే, వాడు నీ దాసుడే కానీ నీ నీ ఇంట పుట్టినవాడే కానీ ఎవడైనా సరే, వాడు నాకు చెందాలి అంటే, వాడు నా బిడ్డ అవ్వాలి అంటే, వాడికి నువ్వేం చేయాలి అంటే సున్నతి చెయ్యాలి అన్నాడు. సున్నతి చెయ్యాలి అన్నాడు. ఈ గోప్యాంగ చర్మం సున్నతి చేసినప్పుడు వాడు దేవుని యొక్క బిడ్డగా చేయబడతాడు. వాడు దేవునికి నాజీరు చేయబడినవాడు. వారు మాత్రమే దేవుని ప్రజలు. ఈ సున్నతి లేని వారెవ్వరూ కూడా దేవుని ప్రజలు కాదు. అనాది కాలం నుండి, అనాది కాల సంకల్పంలో ఇశ్రాయేలీలు మాత్రమే ఈ సున్నతిని ఆచరించారే తప్ప ఇంకే మతస్థులు కూడా, లేక ఏ దేశంలో ఉన్నవారు కూడా, ఇంక అన్యజనులైన వారు ఎవరు కూడా ఈ సున్నతి ఆచారాన్ని ఎవరూ ఆచరించలేదు. అందుకనే అనాది కాలంలో యేసుప్రభువారి రాకముందు కాలం అంతవరకు కూడా ఎవరు దేవుని ప్రజలు అంటే ఒక్క యూదులు మాత్రమే, అంటే గోప్యాంగ చర్మము సున్నతి చేసుకున్న వారు మాత్రమే. మీకు చూపిస్తాను ఆ మాటను. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాలండి. 4-5 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాలు. వీరి ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములు వీరివి. పితరులు వీరువారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అంటే ఆనాడు ఒక్క ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని యొక్క ప్రజలుగా చేయబడే అర్హత ఉంది, కానీ ఇంకెవ్వరికీ ఆ అర్హత లేదు. ఒకవేళ ఎవరైనా ఒక యూదుడిగా కానీ ఒక ఇశ్రాయేలీయుడిగా కానీ ఈయన అంటే ఆ వంశములోనికి ఆ దేవుని నమ్మాలి అంటే వీళ్ళు ఏం చేయబడాలా? అదే కదా, మీ అందరికీ తెలుసు. యాకోబు యొక్క కుమార్తె అయిన దేనాను వారు పాడు చేశాడు. పాడు చేసినప్పుడు వారు యాకోబు యొక్క కుమార్తె గురించి మరలా వారు అడిగారు, అయ్యా నీ కుమార్తెను మా కుమారుడు పాడు చేసింది నిజమే, కానీ నీ కుమార్తె మీద నా కుమారుడు మరి ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, మరి నీ కుమార్తెను మాకు ఇస్తావా అంటే, అప్పుడు యాకోబు యొక్క కుమారులు అన్నారు, మీరు వేరు, మేము వేరు. మీరు దేవుని యొక్క జనాంగములకు వచ్చిన వారు కారు, కాబట్టి మా కుమార్తెను మీకు ఇవ్వము అని చెప్పారు వారు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఆదికాండము 34వ అధ్యాయము 14వ వచనమండి. 34:14. ఆదికాండము 34వ అధ్యాయము 14వ వచనం. మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకొనని వారికి మా సహోదరుని ఇయ్యలేము, అది మాకు అవమానమగును. చూసారా, ఈ షెకెము యొక్క తండ్రి ఈ యాకోబు సంతతి వారు ఈ సిమియోను, లేవీలు కానీ లేక యాకోబుతున్న 12 మంది కొడుకులు గారు చెప్పారు, అయ్యా మేము అలాగూ చేయలేము, ఇది మాకు అవమానము, ఎందుకంటే సున్నతి లేని వారు ఎవరికీ కూడా మా కుమార్తెలు ఇచ్చి పెళ్లి చేయం అని చెప్పారు. సరే, అప్పుడు వారు చెప్పారు, అయితే మేము కూడా సున్నతి చేసుకుంటాము, మీ కుమార్తెను మాకు ఇస్తారా అని అడిగారు. సరే, చేసుకుంటానంటే మేము ఇస్తాము కానీ లేకపోతే ఏమన్నారు. అలాగా వారు సున్నతి చేసుకున్న తర్వాత లేవి, సిమియోనులు వారినందరినీ కూడా, ఈ గిలాదులో ఉన్న వారిని వీరినందరినీ చంపేశారనమాట. ఇంక హిస్టరీ అంతా మీరు చదివితే వారు ఎందుకు వారిని చంపారు, ఏ విధంగా చంపారు అనేది వారి విషయాలన్నీ కూడా ఇందులో రాయబడుతూ వచ్చాయి. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, అనాది కాలంలో ఎవరు దేవుని ప్రజలు అంటే సున్నతి కలిగిన వారు మాత్రమే
దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఇంకెవ్వరూ కారు. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఆ యోధా మతంలోని కానీ ఇశ్రాయేలు వంశంలోనికి ఆ దేవుని నమ్మాలి అంటే ఖచ్చితంగా వారి సున్నతి యొక్క ఆచారము గుండా వస్తేనే గాని వారు ఇశ్రాయేలు ప్రజలుగా చేయబడడానికి అర్హత లేదు. అది కూడా కొంతమందికి మాత్రమే, అందరికీ ఆ భాగ్యం కలగలేదు. కానీ యేసు ప్రభువారు వచ్చిన తర్వాత రక్షణ అనేది ఒక్క యూదులకు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళికి కూడా ఈ ఆత్మ సంబంధమైన రక్షణ అనేది వీళ్ళకి అవసరము. కాబట్టి వీళ్ళందరినీ దేవుడు రక్షించాలనుకున్నాడు. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. యేసు ప్రభు దగ్గర నుంచి మాత్రమే మనందరికీ రక్షణ అనేది సంప్రాప్తమైంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఈ రక్షణ అనేది యేసు ప్రభువారి యొక్క దినాల నుండి ప్రారంభించబడిందట. అదే అన్నాడు, అట్టి రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమై. ఇది ఎప్పటి నుంచి ఆరంభమైందంటే యేసు ప్రభువారి దగ్గర నుంచి ఆరంభమైంది. అంటే ఆయన అన్నాడు, సకల సృష్టికి మీరు వెళ్ళి సువార్తను బోధించండి, వారిని కానీ వీరిని కానీ భేదము లేదు అన్నాడు ఆయన. మీ అందరికీ తెలుసు కదా, రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇక్కడ రక్షణ అనేది ఒక యూదుడికి మాత్రమే కాదు కానీ ఇక్కడ అందరికీ రక్షణ అనేది కలుగుతుంది అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక ఆయన అంటాడు, రక్షణ అనేది ఎవరెవరికి దేవుడు అనుగ్రహించాడు అంటే అది ఒక యూదులకు మాత్రమే కాదు కానీ అందరికీ దేవుడు ఆయన రక్షణను ఆయన కలగజేశాడు. యూదుడని కానీ గ్రీసు దేశస్థుడని కానీ మరి ఇలాంటి భేదాభిప్రాయం అనేది ఏదియూ లేదు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ రక్షణ అనేది ఇది అందరికీ కావాల్సింది అంటాడు ఆయన. మీకు ఆ మాట చూపిస్తాను. మనందరికీ కూడా యేసు ప్రభు ద్వారా ఈ రక్షణ అనేది ఏ రీతిగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అనే విషయాన్ని ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ రక్షణ అనేది అందరికీ అవసరము, ఇక్కడ ఎవరికి అలాంటి భేదాభిప్రాయం లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. ఏమండి, రోమా 8:24 అండి. సరే, అంటే అక్కడ అంటే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. మీకు ఆ మాట చూపిస్తాను. కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము, 3వ అధ్యాయము 11వ వచనమండి. కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనమండి. ఇట్టి వారిలో గ్రీస్తు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొంది ఉండుటయని సున్నతి పొందకపోవుటయనియు భేదము లేదు, పరదేశి అని సిద్ధియుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. అంటే రక్షణ అనేది ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి సంబంధించినది కాదు. రక్షణ అనేది యావత్ ప్రపంచానికి ఇది అవసరమైనది. అంటే భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఈ రక్షణ అవసరం, ఈ దేవుడు అవసరం. అందుకని ఆ అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో ఈ యొక్క కొర్నేలి గురించి పేతురు చెప్తూ
అక్కడ ఒక మాట అంటాడు పేతురు. పేతురు ఏం చెప్తాడంటే, కొర్నేలి, రక్షణ అనేది అంటే దేవుని బిడ్డలు అవడం అనేది ఒక్క యూదులకు మాత్రమే కాదు, అందరికీ యేసు ప్రభు అవసరము అని చెప్తూ, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పాడు. ఆయన ఎవరికి అంటే అందరికీ, వాళ్ళకని కానీ వీళ్ళకని కానీ ఇంకెవరికని కానీ అలాంటిది లేదు. ఇప్పుడు యేసు ప్రభువారు దేవుడు, ఎవరికైనా దేవుడు అంటే ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా, అది యూదుడే కావచ్చు, గ్రీసు దేశస్థుడే కావచ్చు, ఆడు పరదేశే కావచ్చు, సిద్ధినుడే కావచ్చు, దాసుడే కావచ్చు, స్వతంత్రుడే కావచ్చు, ఎవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన కుమారుడయ్యే ఆధిక్యతను, రక్షణ పొందే ఆధిక్యతను దేవుడు అనుగ్రహించినాడు. ప్రియ సహోదరి సోడా, అనాది కాలములో ఈ రక్షణ అనేది ఒక్క యూదులకు మాత్రమే ఉంది. వాళ్ళు మాత్రమే దేవుని జనాంగము, వారు మాత్రమే దేవుని ప్రజలు, ఇంకెవ్వరూ ఆ జనాంగములోనికి చేర్చబడకూడదు. దేవుడు వాళ్ళకి ఎంత ఖచ్చితంగా చెప్పాడో తెలుసా? ఆయన అన్నాడు, నేను ఏర్పరచుకున్న అబ్రహాము సంతానమైన మీరు కలుషితం అవ్వకూడదు. వాళ్ళకి ఎంతో ఖచ్చితంగా ఎన్నో విషయాలను వారికి బోధించాడు. ఎందుకు దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు అంటే, ఇలాగ ఉంటేనే మీరు నీతి కలిగిన జనముగా ఉంటారు. ఇది తప్పేరు అంటే మీరు అనీతిమంతులుగా చేయబడతారు. అంటే నీతిని అనుసరించేవారుగా కాకుండా అనీతిమంతులుగా, అంటే పాప సంబంధమైన మనుషులుగా చేయబడతారు. దేవుని వాక్యాన్ని అనుసరించి మీరు నడిస్తే నీతి కలిగిన వారుగా అవుతారు. దేవుని వాక్యానికి అవిధేయత చూపించి నడిస్తే మీరు అనీతిమంతులుగా అయిపోతారు. కాబట్టి మీరెప్పుడూ కూడా అనీతిమంతులుగా కలుషితం అవ్వడం అనేది నాకు ఇష్టం లేదు అని దేవుడు గ్రహించి, ఈ యూదుల్లో ఉన్న వారిని ఎవ్వరినీ కూడా, వీరిని వేరే అన్యజాతుల వారితో ఉన్న వారితో పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాడు ఆయన. అది స్త్రీయే కానీ పురుషుడే కానీ, వీళ్ళలో ఎవ్వరూ కూడా అన్యజనుల్లో దేవుని ఎరగిన వారిని పెళ్లి చేసుకొని వారి ద్వారా సంతానము పుట్టించకూడదు. ఒకవేళ అలాగ పుట్టిస్తే వారు నా సంతానములోనికి చేర్చబడరు. మీరు చూస్తే ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథంలో చూస్తే, ఆనాడు యెరూషలేముకి తిరిగి రావడానికి అనేక మంది ప్రయాణం అయ్యారు. కానీ ఎజ్రా ఏం చేశాడంటే, మీ గోత్రముల్లో మీ పితరుల యొక్క వంశముల క్రమాన్ని బట్టి మీరు ఎవరెవరికి పుట్టారో లెక్క చెప్పమన్నాడు. అంతే కదా. ఈ రోజుల్లో చూడండి, మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకోండి, ఎలాగిస్తారు? ముందు నువ్వు ఎవరికి పుట్టావు, మీదే ఊరు, మీ తండ్రి ఎవరు, ఆళ్ళ తండ్రి ఎవరు, కనీసం ఒక 3 తరాలు వెనక నుంచైనా చూస్తారు. 3 తరాలు వెనక నుంచి చూస్తారన్నమాట. అంటే మీ తాత ఎవరు, మీ తండ్రి ఎవరు, ఆ తర్వాత నీకు, అంతే తప్ప లేకపోతే ఎవరు. చూడండి, ఈ రోజుల్లో చాలామంది అంటే వారి యొక్క ఇష్టాలను బట్టి వారి యొక్క కులాలను కూడా వేరువేరుగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అందుకన్నారు కదా, ఒకవేళ భార్య వేరే కులమయమైనా, భర్త వేరే కులస్తుడైనా, ఒకవేళ భార్య భర్తను పెళ్లి చేసుకుందనుకోండి, ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఈమెకి ఎవరిది వర్తిస్తుంది? ఆ తల్లిదండ్రుల యొక్క కులం వర్తిస్తుందట, భర్త యొక్క కులం మాత్రమే వర్తిస్తుందట. ఎందుకు? ఆమె అందులో నుంచి ఇందులోకి వచ్చేసింది. ఎందుకంటే తండ్రి యొక్క వంశావళి బయటకు వస్తుంది తప్ప స్త్రీ యొక్క వంశావళి రాదు. అందుకనే స్త్రీ యొక్క సంతానం అనేది ఆమెకి ఇంటి పేరు భర్తది కానీ తన తండ్రిది కానీ వస్తుంది తప్ప ఆమెకంటూ ఇంటి పేరు తన తండ్రిదే రావాలా. ఆ వంశములో మగవాడు సంతానమే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పాడు, మీ వంశములు అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు వారు చాలామంది ఎవరికి పుట్టారో చెప్పలేకపోయారు. అలాంటి వారిని అందరినీ కూడా యెరూషలేముకి ఒకరు వచ్చినా దేంట్లోని పాలు పంపులు పొందొద్దన్నారు. మీ తండ్రి ఎవరు, మీ తాత ఎవడో తెలియనప్పుడు మీరు యూదులుగా చేయబడతారు? మీరెలాగ దేవుడు మందిరాన్ని కట్టడానికి ఇష్టపడతారు? మీరెలాగ దేవుని కానుకలు ఇస్తారు? అక్కర్లేదన్నారు. ఎందుకంటే దేవుడు మందిరాన్ని వారు కట్టేటప్పుడు అలాంటి అన్యజనుల దగ్గర నుంచి ఏది తీసుకోలేదు వారు.
మీది ఏది పాలు పంపులు పొందకూడదు. మా దేవుడు మందిరాన్ని మేము కట్టుకుంటామే తప్ప అన్యజనుల దగ్గర నుంచి, అంటే మీరు యూదులే అని చెప్పుకుంటున్నా, మీరు ఎవరికి పుట్టారో చెప్పలేదు కాబట్టి మీరు మాతో కలిసి పని చేయడానికి మీకు అర్హత లేదు. మీ డబ్బు కానీ మీ బంగారము కానీ మీరు ఏ పనైనా సరే మాతో కలిసి పని చేయకూడదు అని చెప్పారు వారు. నిజమండి. ఎందుకంటే ఎందుకు అనాది కాలములో ఆ మతాన్ని, అంటే యోధా మతాన్ని కానీ ఇశ్రాయేలు జనాంగాన్ని కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన వారిగా ఎందుకు ఉంచాడో తెలుసా? ఆయన అంటాడు, ఆ వంశములో నుంచే యేసుప్రభువారు జన్మించాలట. సరే, ఆ వంశములో నుంచి యేసుప్రభువారు జన్మించాలి. ఆ వంశములో అంటే ఆ ఇశ్రాయేలీయ జనాంగములో నుంచి యేసుప్రభువారు రావాలి అంటే ఆయన సంతానం ఎలాగుండాలో తెలుసా? పవిత్రమైన సంతానమై ఉండాలి. అందుకనే దేవుడు ఈ లోకానికి వచ్చేంత వరకు ఇశ్రాయేలీయ జనాంగాన్ని చాలా పవిత్రంగా భద్రంగా కాపాడాడు. ఆయన చాలా భద్రంగా కాపాడాడు. ఆ తర్వాత ఇంక యేసుప్రభు వచ్చిన తర్వాత ఏం చెప్పాడు తెలుసా? వీళ్ళతో ఇంకే సంబంధం లేకుండా తెగ్గొట్టాడు ఆయన. ఎందుకు తెగ్గొట్టాడు అంటే, మీరు పేరుకి అబ్రహాము సంతానం అంటున్నారు, మీరు పేరుకి అబ్రహాం పిల్లలమని చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాముకున్న లక్షణాలు మీకేమీ లేదు. అందుకని యేసుప్రభు వారు ఎన్నోసార్లు ఆ శాస్త్రులతో పరిశీలతో ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు సమరయుడివి, నీ తండ్రి ఎవడో తెలియదు, నీ తల్లి ఎప్పుడు నిన్ను గర్భం ధరించింది తెలుసా, నువ్వు ఇలాంటి వాడివి అని యేసుప్రభు వారిని ఎన్నో మాటలు అన్నారు. ఎందుకన్నారో తెలుసా? యేసుప్రభు వారికి మొకచూటిగా చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు అంటే, మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం చదివితే ఎన్ని విషయాలు వారి గురించి చెప్పాడో. మీరు నిజమైన యూదులు కారు, దేవుడు ఏం చెప్పాడో అది మీరు చేస్తా లేదు, దేవుడు ఏమి చెప్పలేదో అది మీరు చేస్తున్నారు. అందుకనే యేసుప్రభు వారికి ఇప్పుడు ఎవరితో వైరం పెట్టుకున్నాడు అంటే, ఈయన యోధా మతంలో ఉన్న వారితో వైరం పెట్టుకున్నాడు. ఈయన ఆ మతంలోనే పుట్టాడు, వాళ్ళతోటే వైరం కలిగి ఉంది ఈయనకి. ఈయనేమంటున్నాడు, వాళ్ళేం చెప్తున్నారు అంటే, మేము అబ్రహాము సంతానము, మేము ఎవరికి ఎప్పుడు ఎక్కడా కూడా దాసులుగా మేము ఉండనేరలేదు, మేము ఉండం కూడా, మేము స్వతంత్రులమి అన్నారు. చూడండి, మీకు ఆ మాట చూపిస్తాను. ఆనాడు యేసుప్రభు వారితో యూదులు ఏమన్నారు అంటే, మేమేమి పాపాత్ములలో నుంచి పుట్టలేదు, మేమేమి పాప సంబంధమైన వారు కూడా కాదు, మేము నీతిమంతులము అన్నారు వారు. చూడండి వాళ్ళు ఏం చెప్పారో మీకు చూపిస్తాను. ఆ వారేమన్నారంట, 33వ వచనం అండి, 8వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనం అండి. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యాల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు మమ్మల్ని ఏమో దాసులు అంటున్నావు, మేమేమో స్వతంత్రులము, మేమెవ్వరికి ఎప్పుడు కూడా దాసులుగా ఉండలేదు అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నిజమా, మీరు నిజంగా స్వతంత్రులేనా అని చెప్పి వారికి ఏం చెప్పాడు తెలుసా? పాపము చెయ్యి ప్రతివాడును పాపమునకు దాసుడు. మరి మీరు చేస్తున్న క్రియలేంటి? మీరు ఎవ్వరికి ఎప్పుడూ దాసులుగా ఉండలేదు అని మీరు చెప్తున్నారు, నిజమే, కానీ మీరు చేసే క్రియలు పాపపు క్రియలే కదా. పాపము చెయ్యి ప్రతివాడును పాపమునకు దాసుడు. మరి మీరు దాస్యములోనే ఉన్నారు కదా, మీరు ఎక్కడ బయటకు వచ్చారు అని యేసుప్రభు వారు ఎలాగంటే, ఇప్పుడు వీళ్ళేమన్నారు తెలుసా యేసుప్రభు వారిని? సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. వారు ఏమన్నారో చూపిస్తాను. 48వ వచనం అండి, 48వ వచనం. అందుకు యూదులు, నీవు సమరయుడువును దయ్యం పట్టిన వాడువును అని మేము చెప్పిన మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, ఈయనేమో అలాగంట ఉంటే వాళ్ళేమేం చూపిస్తున్నారు, నువ్వు సమరయుడువు, సమరయుడు నువ్వు. ఎందుకు యేసుప్రభు వారిని సమరయుడు అన్నారు? యేసుప్రభు వారిని ఎందుకు సమరయుడు అన్నారు మీకు తెలుసు? ఆయన సమరయులతో సాంగత్యం చేశారని సమరయుడు అన్నారా?
వినబడలేదు నాకు. చెప్పాలా? ఆయన నజరేతులో పుట్టాడని సమరయుడు అన్నారా? యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు కాబట్టి ఈయన సాంగత్యం చేశారని సమరయుడు అన్నారా? అది ఆయన నజరేతులో పెరిగిన, పుట్టింది మాత్రం యోదయ బెత్లెహేములోనే పుట్టాడు. కానీ నజరేతు వాడు అన్నారు. పెరిగింది ఎక్కడ పెరిగితే అక్కడే కదా అంటారు. ఆయన అన్నారు కదా, నజరేతులో నుంచి మంచిది ఏది రాదు అన్నారు. సరే, కానీ యేసు ప్రభువుని సమరయుడు అనడానికి ఆధారం ఏంటంటే ఆయన ఎవరికి పుట్టాడో లేఖనంలో యోసేపు తండ్రి అని వ్రాసారే తప్ప పెళ్లి కాకముందే యేసు ప్రభువు జన్మించాడు. అందుకనే వారు అన్నారు, నువ్వు ఎలాగ పుట్టావో తెలుసా? నీ తల్లి ఇంకా వివాహము కాకముందే గర్భము ధరించి నిన్ను కన్నది. ఎందుకంటే యూదులలో ఇట్టి ఆచారము చాలా కఠినమైనది. పెళ్లి కాకముందు ఏ స్త్రీ అయినా తప్పు చేస్తే వాడు రాళ్లతో కొట్టి చంపేమన్నాడు. మీరు చూస్తే నేను చూపించినా సరే, మీరు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము దేవుడు వారికి ఎంత కఠినమైన ఆజ్ఞలు పెట్టాడు అంటే, ఏ స్త్రీ అయినా ఒకవేళ వివాహము కాకముందు కానీ ఏదైనా తప్పు చేస్తే ఆ స్త్రీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్రతకకూడదు, ఆమెను చంపేయండి అన్నాడు ఆయన. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము, క్షమించండి 23వ అధ్యాయము 17వ వచనమండి. ఇశ్రాయేలు కుమార్తెలలో యవతియు వేశ్యగా ఉండకూడదు, ఇశ్రాయేలు కుమారుల్లో ఎవడును పురుషగామిగా ఉండకూడదు, పొడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మృక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. యాలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. చూసారా? ఇంకో మాట కూడా మీరు చూపిస్తాను. 22వ అధ్యాయము 21 వచనమండి. 22, 21. ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదానిని తీసుకొని రావలెను. అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. యాలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలీలలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరింపవలెను. పెళ్లి కాకముందు ఏ స్త్రీ అయినా తన తల్లిదండ్రుల ఇంటి దగ్గర మాత్రం ఏదైనా జారత్వము చేస్తే ఆ స్త్రీని బ్రతకనీయకూడదట, కొట్టి చంపేమన్నాడు. ఇప్పుడు మరి ఏం చేయాలా? ఆమె ప్రదానమే చేయబడింది కానీ పెళ్ళి ఇంకా చేయబడలేదు. మరి అప్పుడు ఆమె గర్భవతి అయ్యింది. కానీ ఇప్పుడు ఏమైనా ఏం చేయాలా? యూదుల ప్రకారంగా వాళ్ళు చంపేయాలి. కానీ ఆమెని చంపలేదు. ఎందుకు చంపలేదు? యోసేపు ఆ బాధ్యతను తీసుకున్నాడు. నిజంగా యోసేపు ఆమెను వదిలిపెట్టి పోదామని అనుకున్నాడు. ఒకవేళ యోసేపే కానీ అలా పోయి ఉంటే మరి ఖచ్చితంగా చంపేసాను. కానీ దేవుడి యొక్క దూత ఆయనతో చెప్పి మాట్లాడింది కాబట్టి యోసేపు దానికి ఒప్పుకొని, లేదు నా బిడ్డే అని ఒప్పుకున్నాడు. అది అందుకనే ఈ విషయం అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఎప్పుడు పుట్టాడో ఏంటో అందరికీ తెలుసు కదా. అందుకే నేను ఏమన్నానంటే, నీ తల్లి నిన్ను ఇలాగ గర్భం ధరించింది కాబట్టి నీ తండ్రి ఒప్పుకున్నా నువ్వు ఎవడకు పుట్టావో మాకు తెలుసు, కాబట్టి నువ్వు సమరయుడివి, మేము చెప్పిన మాట ఏమీ అబద్ధం కాదు అన్నారు. అది యేసు ప్రభువు అంటున్నాడు, లేదు నేను నా తండ్రి క్రియలనే నేను చేస్తున్నాను, మీరు మాత్రమే దేవుని యొక్క క్రియలను చేస్తా లేదు అని అంటున్నాడు. ఆయన అంటున్నారు, మీరు నిజంగా మీరు దేవుడి క్రియలను దేవుడిని నమ్మితే మరి ఆయన క్రియలు చేసేవాడిని ఎందుకు నమ్మరు? మీరు ఎన్ని విషయాలు బోధించాడో, కానీ వారు ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడానికి ఇష్టపడతలేదు. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు అనేవాడు మీకు మాత్రమే కాదు, అందరికీ దేవుడు. అందుకనే ఈయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. నన్ను గురించి సర్వలోకానికి మీరు ప్రకటించండి, రక్షణ
ఒక్క యూదులది మాత్రమే కాదు, అందరికీ కలగాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవాళికి కూడా ఈ రక్షణ కలగాలి. అది దేవుని యొక్క సంకల్పం. అనాది కాలంలో అయితే రక్షణ పొందడానికి మనకి ఎవ్వరికీ అర్హత లేదండి. మీ అందరికీ తెలుసు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12, 13 వచనాలను అంటాడు, మనం ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులము కాదట. సరేనా? చూద్దాం, ఒక్కసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 వచనమండి. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటునని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అది ఒకప్పుడు ఎందుకు మనం ఆయన పిల్లలము కాదు అంటే, మనము ఆ వంశములో జన్మించిన వారము కాదు. ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క వంశములో జన్మించిన వారు మాత్రమే వారి పిల్లలు. అంతేకాదు, ఎవరైనా సరే ఆ మతములోనికి రావాలి అంటే ఆ మత సిద్ధాంతాలు కానీ ఆచరించకపోతే దేవుడు చంపేసేవాడు. మీకు ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలీలు ఆషూరు రాజు చేతిలో ఓడిపోయారు. ఇశ్రాయేలీలు ఆషూరు రాజు చేతిలో ఓడిపోయారు యుద్ధంలో. ఓడిపోయినప్పుడు ఈ రాజు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలందరినీ చెరదీసుకుపోయాడు. తీసుకుపోయి ఆ దేశములోనికి కొన్ని దేశాలు, ఇంతకుముందు ఎవరినైతే జయించాడో ఆ దేశాల్లో ఉన్న ప్రజల్ని ఈ దేశంలోనికి తీసుకొచ్చాడు. ఎక్కడికి? యెరూషలేములో, అంటే ఇశ్రాయేల్ దేశంలోనికి, అనగా షోమ్రోను పట్టణంలోని తీసుకొచ్చాడు. సరే, మీకు చూపిస్తాను. రాజులు రాసిన 2వ గ్రంథము 17వ అధ్యాయము. రాజులు రాసిన 2వ గ్రంథము 17వ అధ్యాయము 24, 25 వచనాలండి. రాజులు రాసిన 2వ గ్రంథము 17వ అధ్యాయము 24, 25 వచనాలు. ఆషూరు రాజు బబులోను, కూత, అవ్వ, ఆమాతు, సెఫరీము అను దేశముల్లో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. సరే, ఇశ్రాయేలీలను ఈ షోమ్రోను పట్టణం నుంచి అందరిని తీసుకుపోయాడు ఆషూరు రాజు. ఎవరిని ఉంచలేదు. ఈ దేశంలోనికి పరాయి దేశస్తులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ దేశంలోనికి వారు వచ్చి ఇక్కడ వీళ్ళేం చేస్తారు? వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇంతకు ముందు వాళ్ళ పితరులు పూజించిన దేవతలను ఈ ఇశ్రాయేలు దేశంలో నేను షోమ్రోను పట్టణాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పూజించడం ప్రారంభించారు. చూడండి, మీకు ఆ మాట చూపిస్తాను. 26 వచనం అండి. 26 వచనం. తమరు పట్టుకున్న